ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ ధీమా వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్పై కేసు నమోదు, కులం పేరుతో దూషించారని ఫిర్యాదు. పోలింగ్ తర్వాత కూడా మారని వైసీపీ వక్రబుద్ధి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియో. ఎన్నికల ముందు నిధుల విడుదలపై జగన్ హడావిడి, ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాలో పడని డబ్బులు. జగన్ లండన్ పర్యటనపై నేడు కోర్టు తీర్పు, విదేశీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిబిఐ. ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదు, పోస్టల్ బ్యాలెట్ తో కలిసి 83% చేరుతుందని అంచనా. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు, ఎన్నికలకు సొంతూళ్లకు వెళ్లిన వారితో పెరిగిన రద్దీ. స్ట్రాంగ్ రూములకు చేరుకున్న ఈవీఎంలు, సీల్ వేసిన అధికారులు, గదుల వద్ద పోలీస్ బందోబస్తు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం, ఓటింగ్ తీర్పుపై వికాస్ రాజ్ సంతృప్తి. భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం జోస్యం చెప్పిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం, గంటన్నరగా నిలిచిన విమానం, ఆందోళనలో ప్రయాణికులు. ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ముగిసిన కవిత జ్యుడిషియల్ కస్టడీ, మధ్యాహ్నం పిటిషన్ విచారించనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నేతలు. సార్వత్రిక ఎన్నికల 4వ దశలో 67.25% పోలింగ్, ఏపీ బెంగాల్ రాష్ట్రాల్లోనే హింసాత్మక ఘటనలు. నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్, ఢిల్లీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం.